సిఎంసి చౌరస్తా దగ్గర ఇద్దరిని వారిని తనిఖీ చేసి విచారణ చేయగా నిజామాబాద్ డిహెచ్పల్లి ఎస్ఐ ఎండి షరీఫ్ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిబ్బందితో పెట్రోలింగ్ చేస్తూ ఉండగా అందాజా 10:30 సిఎంసి చౌరస్తా దగ్గర ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వారిని తనిఖీ చేసి విచారణ చేయగా మొదటి వ్యక్తి పేరు చిక్కలపల్లి శ్రీకాంత్, అతని దగ్గర 40 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్. రెండవ వ్యక్తి పేరు దర్బాషి నరేష్, ఇతని దగ్గర నుంచి కూడా 40 గ్రాముల గంజాయి, ఒక సెల్ ఫోన్, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని వీరిద్దరిని విచారించగా వీరిద్దరూ నిజామాబాద్ దగ్గరలో గల గుండారం గ్రామంలోని ఒక రైస్ మిల్ లో పనిచేసే బీహార్ కు చెందిన అరుణ్ సర్దర్ అనే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొన్నారని తెలిపారు. దీని మూలంగా ప్రజలకు తెలిపారు. గంజాయి తాగడం, అమ్మడం చట్టరీత్యా నేరం కనుక ఎవరైనా గంజాయి అమ్మేవారి వివరాలు, గంజాయి త్రాగేవారి వివరాలు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలంటూ తెలిపారు. ఈ సమాచారాన్ని ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. ఈరోజు ఉదయం 10:30 గంటలకు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ గారు తన సిబ్బందితో పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా సిఎంసి దగ్గర వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా ఉండగా వాళ్లను విచారించగా అందులో ఒక వ్యక్తి పేరు చిక్కలపల్లి శ్రీకాంత్, అతని దగ్గర 40 గ్రాముల గంజాయి ప్యాకెట్ దొరికింది. మరియు మరో వ్యక్తి దర్బాషి నరేష్, అతని దగ్గర కూడా ఇంకొక 40 గ్రాముల గంజాయి దొరికింది. వీళ్ళిద్దరిని విచారిస్తే వీళ్ళిద్దరూ అరుణ్ సర్దార్ అనే బీహార్ కు సంబంధించిన వ్యక్తి నిజామాబాద్ లోని రైస్ మిల్ లో పనిచేస్తున్నారు. అతని దగ్గర గంజాయి తీసుకుని వచ్చినాము అని చెప్పగానే వాళ్ళ కన్ఫెషన్ మేరకు అర్జున్ సర్దార్ను కూడా వెళ్లి పట్టుకొని అతన్ని తనిఖీ చేస్తే అతని దగ్గర 60 గ్రాముల గంజాయి దొరికింది. ఈ ముగ్గురు వ్యక్తులు చిక్కలపల్లి శ్రీకాంత్ మరియు దర్బాషి నరేష్, అర్జున్ సర్దార్ ముగ్గురు వ్యక్తులను మరియు 140 గ్రాముల గంజాయిని, 3 సెల్ ఫోన్లను, ఒక మోటార్ సైకిల్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేయడమైంది.